చామంతి మాత్రం ఎంగేజ్ అయిపోవడంతో చాలా బాధపడిపోతూ ఉంటుంది. అసలు నేను డ్రైవర్ బాబుపై ఎన్ని కలలు, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు. చివరికి నేను ఇలా ఒంటరి దానిలా మిగిలిపోతానని నేను అస్సలు ఊహించలేదు. ఇలాంటి పరిస్థితిని కలిగించావేంటయ్యా? నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనే విధంగా అనుకుంటూ తను రాసిన లెటర్ని చూసుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. డ్రైవర్ బాబు డ్రైవర్ బాబు అంటే నాకంటే ఎక్కువగా ఇష్టం. డ్రైవర్ బాబుని పెళ్లి చేసుకోవాలని, తనతో జీవితాన్ని పంచుకోవాలని ఎన్నో కలలు కన్నాను. కానీ ఈ కలలన్నీ ఇలా నిరాశలుగా మిగిలిపోతాయని నేను అస్సలు ఊహించలేదు. నాకే ఇలా ఎందుకు జరుగుతుంది, నాకే ఇలా ఎందుకు అవుతుంది అనే విధంగా అనుకుంటూ వెంటనే చాలా బాధపడిపోతూ ఇక చామంతి రాసిన ప్రేమ లేఖలను అవన్నీ కూడా చింపేస్తూ ఉంటుంది, పడేస్తూ ఉంటుంది. నాకు దక్కని డ్రైవర్ బాబు, ఇక నేను రాసుకున్న ఈ కాగితాలు ఎందుకో, ఈ అక్షరాలు ఎందుకో, నాకు అక్కర్లేదు, నాకు వద్దు అనే విధంగా అంటూ ఇక వెంటనే చామంతి రాసిన లెటర్స్ అన్నీ కూడా చింపేస్తూ బయటపడేస్తూ ఉంటుంది కోపంగా. ఇక అప్పుడే ప్రేమ్ అటుగా వెళుతూ ఉంటాడు. ప్రేమ్ ఆ పేపర్స్ని చూసి ఏంటివి అని అనుకుంటూ వెంటనే చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడే ఉన్న పిల్లలు మాత్రం వెంటనే ఆ పేపర్స్ తీసుకొని నీళ్ళలోకి వెళ్ళి పడవను చేసి వదిలిపెడుతూ ఉంటారు. ఇక అంతలో ఆ పేపర్ని తెరిచి చూసేసరికి ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతాడు. ఇవన్నీ కూడా చామ్ రాసిన ప్రేమలేఖలేనా అని అనుకుంటూ వెంటనే అవన్నీ కూడా పట్టుకొని రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం చామంతి ఆ పేపర్స్ అన్నీ కూడా చింపేసి పడేస్తూ ఉంటుంది. అంతలో చిట్టి వస్తారు. ఎందుకు ఎందుకు చామ్ అలా ఎందుకు చేస్తున్నావు నువ్వు? అయినా నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు. నీ మనసులో ప్రేమ్ ఉన్నాడు కదా, నా మనసులో ప్రేమ్ ఉంటే కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? డ్రైవర్ బాబు నా వాడని అనుకున్నానే కానీ డ్రైవర్ బాబు ఈ ఇంటికి యజమానుడని అనుకోలేదు. వద్దు, నాకు వద్దు. ఇక డ్రైవర్ బాబుపై చచా, డ్రైవర్ బాబు కాదు కదా, ప్రేమ్ బాబు. ప్రేమ్ బాబుపై నాకు ప్రేమ అనే మక్కువేంటి లేదు. ఆ ప్రేమ చచ్చిపోయింది. డ్రైవర్ బాబుగా ఉన్నప్పుడే ఆ ప్రేమ ఉంది. ఇప్పుడు ప్రేమ్ బాబుగా అయ్యాక నాకు ఆ ప్రేమ ఎలా ఉంటుంది? ఉండదు. నువ్వు అలా అనుకున్నంత ఈజీగా నువ్వు తుడిచేస్తున్నావేమో. నువ్వు అనుకున్నంత ఈజీగా ఏది కాదు చామంతి. ఎందుకంటే ప్రేమ్ కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమ్ మనసులో నువ్వు ఉన్నావు నాకు తెలుసు. ఉన్నా లేకున్నా ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది. నాకు ఎప్పటికీ ఇక ప్రేమ్ దక్కడు. అలాగే ప్రేమ్ని నేను దక్కించుకోను. ఎందుకంటే ఆ రమాదేవి కొడుకు కాబట్టి. ఇక ఇదంతా ఎందుకు చెట్టి, వదిలేసి అనే విధంగా అంటూ ఇక చాలా బాధపడిపోతూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రేమ్ మాత్రం ఆ ప్రేమ లేఖల్లో అసలు చామంతి ఏం రాసిందో చూడటం కోసం ఎంతో ఆతృతగా ఆ పేపర్స్ అన్నీ కూడా తెరుస్తూ ఉంటాడు. డ్రైవర్ బాబు, ఐ లవ్ యూ. నేను నాకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నాకు మీరు కావాలి. మీరు లేకుండా నేను ఉండలేను డ్రైవర్ బాబు అనే విధంగా అన్న అక్షరాలను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రేమ్. ఇక అప్పుడే నిషా వస్తుంది. నిషా ప్రేమ్ చేతిలో ఉన్న పేపర్ని తీసుకొని చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఖచ్చితంగా అనుకున్నా ఇదేదో తను చేస్తుందని. నిశ్చితార్థం అయిపోయాక కూడా ఇలాంటి శకలు చేస్తుందంటే ఏమనుకోవాలి? తనేమీ చేయలేదు. తను బుక్ని బయటపడేసింది. నేను తీసుకొని వచ్చాను. నువ్వు తనపై ఏదైనా అరిస్తే మాత్రం బాగోదు చెప్తున్నాను. ఎందుకంటే నేను చామంతిని ఇష్టపడుతున్నాను. నువ్వు నన్నేమైనా అను, చామంతిని ఏదైనా అంటే మాత్రం
నేను ఊరుకోను అని కోపంగా అంటూ ఉంటాడు. ఏంటి, నువ్వు అనగానే నేను సైలెంట్ అయిపోతానని ఎలా అనుకుంటున్నావు? ఆల్రెడీ సగం పెళ్ళి అయిపోయినట్టే. నువ్వు నన్నే ప్రేమించాలి, నన్నే చూడాలి. కాదు కూడదని నువ్వు ఇంకేదైనా చేసావనుకో అత్తయ్యకి చెప్పాల్సి ఉంటుంది. అమ్మకు నువ్వు చామంతి గురించి ఏం చెప్పకుండా ఉండడమే మంచిది. అయినా ఇప్పుడు నేను తనతో వెళ్ళి నేను మాట్లాడలేదు. జస్ట్ ప్రేమ లేఖలు మాత్రమే చూస్తున్నాను. ఇది నువ్వు మైండ్లో పెట్టుకుంటే మంచిది నిషా అని కోపంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్క నిమిషం ఆగండి అని ఈ విధంగా అంటూ వెంటనే చామంతి రాసిన ప్రేమలేఖలన్నీ కూడా చింపేసి ప్రేమ్ మోహన పడేస్తుంది. ఇవి ఎప్పుడు ఇలాగే ముక్కలైపోవాలి. చామంతి ఏది కోరుకున్నా సరే నేను ఇలాగే చేస్తాను. మీరు అది మైండ్లో పెట్టుకొని మెదిలితే మీకు మంచిది, నాకు మంచిది. పెళ్ళి అయ్యాక ఇక ఆ చామంతి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక ప్రేమ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. నన్ను చామ్ కూడా నన్ను ఇష్టపడుతుంది. కానీ అమ్మతో నేను చెప్పినా కూడా ఎందుకంట్లా దురుసుగా మాట్లాడుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఏం చేయాలో కూడా తెలియట్లేదు. చామంతి లేని జీవితం నాకు వద్దని అనిపిస్తుంది. ఏం చేయాలో కూడా నాకేం అర్థం కావట్లేదు అని విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు. నేను చామ్తో ఒక్కసారైనా మాట్లాడాలి అని విధంగా అనుకుంటూ వెంటనే అందరూ పడుకున్నాక గోడ దూకి పెంట్ హౌస్కి వెళ్తూ ఉంటాడు. చామంతి మంచి నిద్రలో ఉంటుంది. వెంటనే కిటికీ దగ్గరకు వచ్చి ఇక కర్రతో చామంతిని నెమ్మదిగా అలా అంటూ ఉంటే అంతలో కళ్ళు తెరిచి చూస్తాడు. డ్రైవర్ బాబు మీరా అని కోపంగా అనబోతూ ఉండగా, మీరు డ్రైవర్ బాబు కాదు కదా, ఏంటి బాబు మీరిలా ఎందుకు వచ్చారు? ప్లీజ్ చామ్ నీతో మాట్లాడాలి. ఓకే ఒక్కసారి బయటికి రావా? అయినా నాకు మీకు సంబంధం ఏంటి? నేను మీతో ఎందుకు మాట్లాడాలి? మీ కింద మేము పని వాళ్ళలాగే మీరు చూడాలి. మీరు దొరబాబులు. మేము కూడా మిమ్మల్ని ఎప్పుడూ పెద్దవాళ్ళలాగే చూస్తాము. మీరిలా ఇంత అర్ధరాత్రి సమయంలో రావటం కరెక్ట్ కాదు బాబు. పైగా అమ్మగారికి తెలిస్తే ఇక అంతే సంగతి. ప్లీజ్ చాప్ ఇవన్నీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వద్దు బాబు, ఇక వెళ్ళండి. మీకు మాకు మధ్య సంబంధం ఏదీ లేదు. తెగిపోయిన బంధాన్ని కలపాలని చూడకండి అని అంటూ కిటికీ తలుపులను మూసేయగానే ఇక ప్రేమ్ చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతాడు.